అందరికీ నమస్కారం. కానుగ చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఈ కానుగ వల్ల లాభాలు దండిగా ఉన్నాయి. ఇది ఆయుర్వేదం మొక్క. అదేవిధంగా వేప కూడా ఉంది. వేప కూడా ఆయుర్వేదం మొక్కే. దీనివల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. కింద కూడా కలమంద కూడా ఉంది మనకు అందుబాటులో. కలమంద కూడా ఆయుర్వేదం మొక్క. ఇది అలోవెరా జెల్ అనేది కూడా వాడుతుంటారు చాలా దానిలోకి. ముఖ్యంగా ఈ కానుగ గురించి చెప్పాలి. కానుగ కాయల్లో నుంచి కానుగ పిండి వస్తుంది. దానివల్ల ఇంకోటి కూడా నూనె కూడా దానివల్ల తీయచ్చు. కానుగ పిండి రైతుకు ఉపయోగపడుతుంది ఆర్గానిక్ మాదిరిగా. రెండోది వచ్చేసి ఆయిల్ ఏమవుతుందంటే ఇప్పుడు క్రిమి సంహారక మందులు వాడుతున్నాం, దాని బదులు యూజ్ చేసుకునే దానికి ఉంటుంది. రెండోది వేప చెట్టు మనకు చాలా మేలు చేస్తుంది అన్ని విధాలుగా. దీనికి ఒకప్పుడు బంక కూడా దీన్ని గమ్ము అంటారు, గమ్ము కూడా తీసుకుని వాడుకునేవాళ్ళు. ఈ వేప ఆకుల వల్ల కూడా ప్రయోజనం ఉంది. కాయలు ఏమంటారంటే కాయల వల్ల వేప నూనె తీస్తారు. వేప నూనె ఇది రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే క్రిమి సంహారకమైనటువంటి దానిలలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా పిండి వచ్చేసి ఆర్గానిక్ మాదిరిగా ఎరువుల మాదిరి ఉపయోగపడుతుంది. ఈ రెండే కాకుండా ఇంకొకటి కలమంద కూడా చాలా ప్రయోజకరం. కాబట్టి ఈ కలమందను కూడా తీసుకుంటే ఇది కంచె మాదిరిగా ఉండకుండా ఈ కంచె మాదిరి కాపాడేదే కాకుండా మనకు చాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా దీనివల్ల చాలా వందల వేల లాభాలు ఉన్నాయి. ఈ 3 చెట్లను ఆదర్శంగా నేను 3 చెట్లను ఆదర్శం తీసుకున్నాను. ఈ 3 చెట్లు వచ్చేసి రైతుకు కానీ నిరుద్యోగులకు కానీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. 10 చెట్లు ఒక చోట 10 చెట్లు ఒక చోట వేయకోకుండా 6 జిల్లాలు కంప్లీట్గా కానుగా మిగిలిన 7 జిల్లాలను ఏది వేప సాగు చేయాలా. ఈ చేస్తూ ఈ కంచె మాదిరిగా ఈ కలబందని పెట్టుకున్నామంటే మనకు మేలు అవుతుంది. దానివల్ల ఏమంటే వర్మీ హ్యాచరీస్కి చాలా ఇది ప్రాణదాత మాదిరి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆక్సిజన్ ఈ రోజు మనకు కొరత ఏర్పడుతుంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను దృష్టిలో పెట్టుకొని మనము ఇట్లా చెట్లను కాపాడుకున్నామంటే, అడవిని కాపాడుకున్నామంటే అవి మనం కాపాడుతాయి, అన్ని విధాలుగా కాపాడుతాయి. అందరం బాగుంటాం సుభిక్షంగా. అందరిలో ఉన్నట్లే ఆ చెట్లు మనకు ఎంతో తల్లి కంటే బాగా చేస్తాయి, మేలు చేస్తాయి. ఈ మర్చిపోకుండా మనము ముందుకు వెళ్ళాలని ఇంకో కార్యక్రమంలో ఈ చెట్లను తీసుకుపోయి అడవిలో ఏ విధంగా చేయాలి అని అడవికి వెళ్తాము. దగ్గరనే పాల్గొండ అని ఉంది, అక్కడికి వెళ్తాము. రెండో కార్యక్రమంలో వస్తాను. ఇట్లు బొనసిటీ వెంకటేశ్వర ప్రసాద్.